ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ స్థాయి సమావేశాన్ని వివిసి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావులు మాట్లాడుతూ ప్రజలు ఎంత నమ్మకంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని, నమ్మి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, కానీ వారిచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వారు విమర్శించారు. మార్పు అంటూ ప్రజలను వంచి ఓట్లు వేయించుకుని తిరిగి ప్రజల వైపు చూడకుండా వారిని ఇబ్బందులు పాలు చేస్తున్నారు వారు మండిపడ్డారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నీటి ఎద్దడి ప్రారంభమైన వాటి గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యారని, కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో ఓట్లతో గెలిపించి కేసీఆర్ కు కానుకగా అందించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సండ్ర వెంకట వీరయ్య, తాతమధు, చంద్రావతి, కొండ బాలకోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లతో పాటు 7 నియోజకవర్గాల్లోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంకా కింద ఉన్న కొంతమంది నాయకులు మా వేదన ఆవేదన మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమందిలో భావన ఉండొచ్చు. కానీ మీ వేదిక కాదు. రేపు మండల స్థాయిలో సమావేశాలు పెట్టినప్పుడు ఉపన్యాసాలకే పరిమితంగా మనం చేసుకుంటా సంస్థాగతంగా ఏ రకంగా ఈరోజు ప్రజల్లో ఉన్న మార్పుని మనం గమనించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీకు పాతకాలం కింద ఏ రోజు కూడా పంటలు ఎండిపోయిన చూస్తున్నా ఒక పక్కన నాగార్జున సాగర్ నీళ్ళని మరి కుడికాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వదులుతున్నా ఎడమకాలం వదిలించకుండా ఆ పంటలను రక్షించడం జరగలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు వదిలేసుకొని మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఓటుతో